విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగిసిన నేపథ్యంలో కోర్టులో వంశీని పోలీసులు హాజరుపరిచారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వల్లభనేని వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ పాటు మరో 4 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తోంది. ఇక A1 వల్లభనేని వంశీ మోహన్, A4 గంటా వీర్రాజు, A7 ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, A8 నిమ్మల లక్ష్మీపతి, A10 వేల్పూరు వంశీలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో వీరికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏదైతే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో రిమాండ్ పొడిగించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ రిమాండ్ విధించే అవకాశం ఉందని. సో ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని మళ్ళీ వంశీకి రిమాండ్ విధించింది కోర్టు? రైట్ సుష్మా, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గన్నవరం అలాగే వైసీపీ నేత అయినటువంటి వల్లభనేని వంశీ అయితే మరోసారి షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఎందుకంటే రిమైండ్ ఆల్రెడీ ఈ రోజుతో అయితే ముగిసింది. ఇటు వల్లభనేని వంశీతో పాటు మరో 4 నిందితులు కూడా ముగిసిన నేపథ్యంలో ఎస్ఎస్టీ కోర్టులు అయితే ప్రవేశపెట్టారు ఈరోజు, ఏదైతే లంచ్ ముందు కూడా. అయితే దాని తర్వాత ఏదైతే కోర్టు మొత్తం కూడా మరి వాదనలు విన్న తర్వాత నేపథ్యంలో ఇటు వంశీ యొక్క అభ్యర్థనలు అన్నీ కూడా విన్న తర్వాత ఏప్రిల్ 8 వరకు కూడా ఈ యొక్క రిమాండ్ పొడిగిస్తూ మరి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు అయితే తెలుస్తుంది. అయితే కీలకంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి బెదిరింపుల వ్యవహారం సంబంధించి ఈ యొక్క కేసులు అయితే మరి ఇతనైతే ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇదే కేసులు అయితే ఈ రోజైతే రిమాండ్ అయితే ముగిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరో ఏప్రిల్ 8 వరకు కూడా మరి ఏదైతే ఈ రిమాండ్ అయితే పొడిగిచ్చినట్లు తెలుస్తుంది. ఇక జైలుకే పరిమితమా అన్నట్లు ప్రశ్నలు కూడా మరి లేవనెత్తుతున్నాయి. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ సమయంలో వాదన జరిగే సమయంలో అయితే ఇటు డైరెక్ట్ న్యాయమూర్తి ఇటు వంశీతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. పలు ప్రశ్నలు కూడా వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే సౌకర్యార్థాల నేపథ్యంలో ఒక పిటిషన్లు అయితే మరి వేసుకునే నేపథ్యంలో కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి ఇటు ఒక మంచం అలాగే దిండు పరుపు మరి అరేంజ్మెంట్ చేసే విధంగా కూడా ఇచ్చినట్లు కూడా మరి తెలుస్తుంది. ఆ నేపథ్యంలో దాని గురించి తన ఆరోగ్యం పట్ల కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేసినట్టు కూడా అయితే తెలుస్తుంది అనేది. కాకపోతే ఇక్కడ ఈ ఒక కుర్చీ కూడా మరి తనకైతే అడిగినట్లు, అలాగే ఏదైతే అంతకుముందు ఇదే కాకుండా స్పెషల్ అంటే ఇప్పుడు సింగిల్ బ్యారక్లోనే ఉంటున్నారు కాబట్టి వేరే బ్యారక్లో మార్చడం కావచ్చు, లేదంటే తన బ్యారక్లోకే వేరే ఎవరినైనా సరే అనుమతించాలంటూ కూడా ఏదైతే పిటిషన్ నేపథ్యం కనిపిస్తుంది. ఇదైతే ఇటు పోలీసుల వారైతే గతంలో జరిగిన ఏదైతే దీనికి సంబంధించి అయితే మరోసారి న్యాయమూర్తి ముందు కూడా మరి చెప్పారు తన వెర్షన్. ఎందుకంటే ఇతను భద్రతా దృష్టి కావచ్చు, రక్షణ దృష్టి అయితే ఇటు వేరే బ్యారక్లోకి మార్చడం కుదరదు అంటూ కూడా కుదరకూడదు, దానికి సంబంధించి అనుమతి ఇవ్వకూడదు అంటూ కూడా మరి కోర్టుకి అయితే విజ్ఞప్తి చేసే నేపథ్యంలో దాన్ని అప్పుడు పరిగణనలో తీసుకుంది. సో స్పెషల్ బ్యారక్ అంటే బ్యారక్ నుంచి వేరే బ్యారక్లో పంపించడం కావచ్చు, అలాగే వేరే బ్యారక్లో ఉన్న ఎవరైనా సరే తన బ్యారక్లోకి పంపించడం కావచ్చు. దీన్ని అయితే మరి కోర్టు అయితే మరి అనుమతించలేదు. అది మరోసారి వంశీ అయితే న్యాయమూర్తి ముందు చెప్పినట్టు కూడా ఏదైతే అడిగిన ప్రశ్నల నేపథ్యంలో చెప్పారో. అయితే దీనికైతే పోలీసులు అయితే గతంలో చెప్పిన ఏదైతే పరిణామాలకు సంబంధించి అదే సంఘటన మరోసారి విజ్ఞప్తి చేసే నేపథ్యంలో దాని అయితే అనుకూలించలేదు అనేది కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ వాదనల నేపథ్యంలోనే మరోసారి వాదనలు వింటామంటూ కూడా, ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క రిమాండ్ అయితే పొడిగించారు కాబట్టి మరోసారి వాదనలు వింటామంటూ ఇటు ఏప్రిల్ 8 వరకు కూడా మరి పొడిగించారు. ఇతన్నే వల్లభనేని వంశీతో పాటు ఇటు నిందితులుగా ఉన్నటువంటి A4 గంటా వీర్రాజు కావచ్చు, A7 ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్ కావచ్చు, అలాగే A8 నిమ్మల లక్ష్మీపతి, A10 వేల్పూరు వంశీలు, వీళ్ళకి కూడా మరి ఉదయాన్నే వంశీతో పాటు కోర్టులో మరి హాజరుపరిచిన నేపథ్యంలో వీరికి కూడా ఏప్రిల్ 8 వరకు కూడా రిమాండ్ అయితే విధించింది. అలాగే ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి బెయిల్ అయితే మరి పిటిషన్ వేసిన నేపథ్యంలో అక్కడ ఇరువైపు వాదనలు కూడా విన్నారు. ఇంకా ఇటు సిఐడి కోర్టులో అయితే వాదనల నేపథ్యంలో ఇటు సిఐడి పోలీసులు అయితే తమ వాదన అయితే వినిపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇటు బెయిల్ ఇవ్వరాదంటూ కూడా, అలాగే ఇస్తే సాక్షులు ప్రభావితం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా వంశీ తరపున ఎవరైతే బెయిల్ పిటిషన్ నేపథ్యంలో తమ వాదనలు కూడా వినిపించారో, సో ఈ సిఐడి
కోర్టు ఏదైతే ఈ తీర్పు అనేది ఈ నెల 27కి అయితే వాయిదా వేసింది. సో ఈ నెల 27 తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆ బెయిల్ సంబంధించి మరి వస్తుందా రాదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది అనేది తెలుస్తుంది. అయితే మరొక అంశం, ఇటు గన్నవరంలో కూడా పలు అక్రమాలు చేశారంటూ అరాచకాలు చేసిన కొన్ని కేసుల నమోదు నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా భూ అక్రమ కేసు సంబంధించి ఎవరైతే రైల్వే కాంట్రాక్టర్ ఇచ్చారో కేసు అయితే పరిగణలో తీసుకోవడం కావచ్చు. ఆ కేసు నేపథ్యంలో ఇటు గన్నవరం పోలీసులు పీటీ వారెంట్ మీద ఇక్కడ అరెస్ట్ చేయడం, తర్వాత అక్కడ కోర్టులో పెట్టడం, తర్వాత ఏప్రిల్ 1 వరకు కూడా రిమాండ్ పొడిగించడం, ఇదంతా కూడా మరి చూసాం. సో ఈ నేపథ్యంలోనే మరోసారి ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి ఈరోజు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో మరోసారి కోర్టులో ప్రవేశపెట్టడంతో ఇటు మరో ఏదైతే ఏప్రిల్ 8 వరకు కూడా మరి కోర్టు SIST ప్రత్యేక కోర్టు అయితే రిమాండ్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యం అంతా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే షాకుల మీద షాకులు తగులుతూ వస్తుందని. ఎందుకంటే గతంలోనే ఈ యొక్క కేసు వ్యవహారం సంబంధించి అయితే ముందస్తు, ఎందుకంటే టీడీపీ ఆఫీసు దాడికి సంబంధించి అయితే డైరెక్ట్ ఇటు హైకోర్టుకి వెళ్ళడంతో అక్కడైతే మరి చుక్క ఎదురైంది. ఏదైతే కింద కోర్టులో తెలుసుకుంటూ కూడా మరి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వరుసగా ఈ కేసులకు సంబంధించి అయితే మరి బెయిల్ వస్తుందా రాదనేది ఉత్కంఠ అయితే నెలకొంది సుష్మా. రైట్. అయితే వంశీతో పాటు ఇంకా మరో 4 కూడా ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించారని చెబుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మరి వంశీ ఏదైతే అడుగుతున్నారో ఆయన బ్యారెక్లోకి ఎవరినైనా పంపించండి, లేదంటే ఆయన్ను వేరే బ్యారెక్లోకి వేయండి అంటే కూడా న్యాయమూర్తి ఒప్పుకోలేదు అని చెప్తున్న పరిస్థితుల్లో ఈ 4 కూడా వంశీతో పాటు ఉన్నారా? వాళ్ళకి స్పెషల్ బ్యారెక్ ఉందా? సుష్మా, ప్రధానంగా ఇటు మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ నేత కాబట్టి చాలా ఇతని భద్రత దృష్టి అయితే పోలీసులు అయితే ఒక ప్రత్యేకంగా స్పెషల్ బ్యారక్లోనే ప్రత్యేకంగా ఉంచామంటూ కూడా చెప్తున్నారు. ఇతనైతే తన ఆరోగ్యం బాగలేదంటూ ఎవరైనా ఉండాలి అంటూ కూడా మరి కోర్టుకైతే అభ్యర్థన చేసిన నేపథ్యం. అయితే ఇటు కోర్టు గతంలోనే దీన్ని అయితే తిరస్కరించారు, ఎందుకంటే పోలీసులు బలంగా తన వాదనలు అయితే వినిపించారు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే కాబట్టి, ప్రజాప్రతినిధుడు కాబట్టి తమ భద్రత అనేది, రక్షణ అనేది మా మీద మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా దీనికి అనుమతించొద్దు అంటూ కూడా మరి బలంగా వాదనలు వినిపించిన నేపథ్యంలో అక్కడైతే కోర్టు అయితే మరి అక్కడ స్పెషల్ అంటే ఏదైతే బ్యారెక్లోకి అనుమతించడం కావచ్చు, ఇతను వేరే బ్యారెక్లోకి పంపించడం కావచ్చు, వేరే నిందితులు ఉన్న నేపథ్యం. సో ఇదైతే అనుమతించలేదు. ఇదే అంశం మరోసారి మరి కోర్టు ముందు, న్యాయస్థానం ముందు చెప్పిన నేపథ్యంలో కోర్టు అయితే దీనికైతే అనుమతించలేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సౌకర్యాల కోసం ఏదైతే పిటిషన్ వేశారో తన ఆరోగ్యం వెన్నుపొక్క బాగాలేదంటూ ఇటు మంచం కావచ్చు, పరుపు దిండు కావచ్చు, ఈ ఆల్రెడీ దీనికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసింది. సో ఇటు స్పెషల్ ఏదైతే బ్యారక్ నుంచి వేరే బ్యారక్లోకో, లేదంటే వేరే నిందితులు ఒకళ్ళిద్దరు తన బ్యారక్లోకి రావాలి తన ఆరోగ్యం దృష్టిలో అంటూ ఏదైతే అభ్యర్థులు ఉందో దీన్ని అయితే తిరస్కరించారు. సో మరోసారి గతంలో ఏదైతే ఈ యొక్క పిటిషన్ న్యాయస్థానం ముందు పోలీసులు ఏ విధంగా చెప్పారో అదే మరింకోసారి కూడా మరి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటువంటి వాదనల నేపథ్యంలో ఇప్పటికే రిమాండ్ అయితే పొడిగించింది కాబట్టి మరోసారి వాదనలు వింటామంటూ కూడా మరి న్యాయస్థానం అయితే తీర్పు ఇచ్చింది, న్యాయస్థానం చెప్పింది. మరి తర్వాత ఏప్రిల్ 8 వరకు అయితే ఈ రిమాండ్ పొడిగించింది కాబట్టి మరోసారి ఎప్పుడు వాదనలు జరుగుతాయి, అలాగే దాని తర్వాత మరి బెయిల్ ఏదైతే ఈ యొక్క పిటిషన్ సంబంధించి మరోసారి మరి వంశీ దాఖలు చేస్తారా, మరి కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది, మరి ఇవన్నీ అంశాలు కూడా మరి చూడాలి సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. చూస్తూ ఉన్నాము మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ SC/ST కోర్టు రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగిసిన నేపథ్యంలో కోర్టులో వంశీని పోలీసులు హాజరుపరిచారు. SC/ST ప్రత్యేక కోర్టు వల్లభనేని వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశించింది. వంశీతో పాటు మరో 4 నిందితులను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. A1 వల్లభనేని వంశీమోహన్, A4 గంటా వీర్రాజు, A7 ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, A8 నిమ్మల లక్ష్మీపతి, A10 వేల్పూరు వంశీలను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కూడా ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. మనం ఇప్పటివరకు మాట్లాడడం దీని గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.